గురు మీ అందరికి ఈ రోజు మనం వచ్చేసాం మన రాజమహేంద్రవరానికి. రాజమహేంద్రవరంలో మన ఎగ్జిబిషన్ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఎగ్జిబిషన్ లోన బయట ఎంట్రన్స్ ఎలా ఉంది, అమ్యూజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో చూసుకుంటే మీరు పెద్ద అవతార్ పోస్టర్స్ అయితే చూస్తారు, 25 అడుగులు మంచి ఫ్లెక్సీలు అయితే చూస్తారు. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి టికెట్ కౌంటర్ అనేది ఉండిద్ది. టికెట్ కౌంటర్ చూసుకోండి. ప్రతి ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఈ ఎగ్జిబిషన్లో టికెట్ ప్రైస్ అనేది ఎలా ఉంది ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది అందరి గురించి ఆలోచించిన పెట్టిన ప్రైస్ అది. ఇంకో సైడ్ మనం మళ్ళీ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మొత్తం చంద్రయాన్ సంబంధించిన ఫ్లెక్సీ అయితే వీళ్ళు చూపించడం అయితే జరిగింది. రైట్ సైడ్ లో అవతార్, లెఫ్ట్ సైడ్ లో చంద్రయాన్. ఇలా ఎందుకు చూపించారు అనేది మనం ఎగ్జిబిషన్ ఫుల్ వీడియో చూస్తే గానీ మనకు అర్థం కాదు. బయట అయితే చూడండి మన గ్లోబ్, మన భూగ్రహాన్ని అయితే వీళ్ళు పరిచయం చేశారు. దీని లోపల నుంచి ఎంట్రన్స్ అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి చూసుకుంటే ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయితే చేశారు. కింద నుంచి బ్లూ కలర్ లైటింగ్ తో చాలా అంటే చాలా బాగుంది. దీనిలోంచి వెళ్తుంటే మనం మన భూ ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది అందరికి. ర్యాంప్ దిగి మనం లోపలికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో ఏలియన్స్ సంబంధించిన ఇంకా పెద్ద ఫ్లెక్సీలు అయితే వేశారు. వామ్మో ఇక్కడేదో ఉన్నాయండి. అరే మన బుల్లి రాకెట్ అయితే ఉంది. చంద్రయాన్ చిన్న డెమో, ఇది పెద్ద డెమో ఇంకోటి ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. రోబోటిక్ మూమెంట్ లో ఉన్న ఏలియన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఏలియన్స్ వీటికి సంబంధించిన స్పేస్ షిప్ ఇది. దాని పక్కన మన పిరమిడ్కి సంబంధించిన యువరాజు గారి గుర్రం, సింహం అయితే ఉంది. గుర్రం అనుకున్నాను కానీ సింహం అది. తర్వాత ఇది ఒక రకమైన ఏలియన్, ఇది రాక్షస బలి లాంటిది. ఇది కూడా మూమెంట్ ఉంది చూడండి, కాళ్ళు చేతులు కొంచెం కదిలిస్తుంది. తర్వాత ఇంకో స్పేస్ షిప్, దాంట్లోంచి వచ్చిన వీళ్ళు ఏలియన్స్ని చూద్దాం. ఆ తర్వాత ఇంకో రకమైన స్పేస్ షిప్. తర్వాత మన ఆస్ట్రోనాట్స్ చంద్రయాన్ 3 డెమో, ఇది మళ్ళీ చిన్న డెమో. దాని తర్వాత మనం మళ్ళీ ఏలియన్స్ని, రోబోటిక్ మనుషుల్ని మన ప్రపంచానికి వచ్చేసాం. ఇప్పుడు సూపర్ హీరో అయిన మన అవెంజర్స్ హీరో మిస్టర్ బూన్ అయితే పరిచయం చేసుకోండి. ఆయన పక్కన అయితే ఇంకో ఏలియన్ నిలబడుకుని ఉన్నారు. ఆయన పక్కన ఆ ఏలియన్ సంబంధించిన ఇంకో ఆయన రాజు నిలబడుకున్నాడు. వామ్మో ఇదేంటిది? ఓ శాటిలైటా? ఓకే, శాటిలైట్ చూడండి ఎంత బాగా ఒరిజినాలిటీగా డిజైన్ చేసి రెడీ చేశారు. అమ్మ ఇదేంటిది? వావ్, రాకెట్ అండి. మన చంద్రయాన్ 3 సక్సెస్ రాకెట్ అయితే ఒరిజినల్గా వీళ్ళు 30 అడుగులు పెద్ద రాకెట్ అయితే మూమెంట్ అయితే ఇచ్చేస్తున్నారు. చూడండి రాకెట్. వామ్మో ఊరి ఎంత దారుణంగా పైకి వెళ్ళిపోతుంది గురు. చాలా అంటే చాలా స్పీడ్గా పైకి వెళ్తుంది గురు రాకెట్. ఇది చాలా పెద్ద రాకెట్. ఇది వీడియోలో మీకు చిన్నగా కనపడుతుందేమో. 30 అడుగులు పెద్ద రాకెట్ ఇది. రాకెట్ని చూసుకున్న తర్వాత మనం పక్కన చూసుకుంటే ఇంకో పెద్ద స్పేస్ షిప్ అయితే ఉంది. ఎలా అయితే ఏలియన్స్ వస్తారనేది, ఇది పెద్ద స్పేస్ షిప్, ఇది అందరు కలిసి దీంట్లోనే వస్తారేమో. ఇంకా ఏలియన్స్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మన లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మన గ్రహాల గురించి, గెలాక్సీ గురించి అయితే ఎక్స్పోజ్ చేశారు. ఇది మన భూగ్రహమే, ఆ గ్లోబు. దాని పక్కన మన చందమామ మీద దిగిన రోబో సంబంధించిన నమూనాను అయితే ఇక్కడ పెట్టారు. దాని పక్కన చూడండి సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. కపుల్స్కి, ఫ్యామిలీకి, చిల్డ్రన్కి మంచిగా బాగా నచ్చింది ఈ పాయింట్. ఓవరాల్గా ఈ గ్రౌండ్ మొత్తం చూసుకుంటే ఈ సెట్టింగ్ అంతా ఇలా ఉంటుంది. మధ్యలో ఒక టైం మిషన్ అయితే ఏర్పాటు చేశారు వీళ్ళు. టైం మిషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ తర్వాత ఇప్పుడు ఫస్ట్ థీమ్ అయిపోయింది. సెకండ్ థీమ్లోకి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మనం దిగి అదంతా చూసుకునే టైంకి అదంతా ఏలియన్స్, సూపర్ హీరోస్ ఉంటాయి. ఆ తర్వాత సగం ఎగ్జిబిషన్ అది అయిపోయిన తర్వాత ఇటుపక్క సెల్ఫీ పాయింట్లు, చంద్రయాన్, గెలాక్సీ సంబంధించింది ఉండిద్ది. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు 3వ థీమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ఎగ్జిబిషన్లో మీరు 3 వెరైటీలు మీరు ఎక్కడైనా చూస్తుంటే నాకు కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. అవతార్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అవతార్ లోపల చూడండి అసలు లైటింగ్ సెట్టింగ్ చూస్తుంటేనే మీకు చూడాలనిపించే లైటింగ్ సెట్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. నేను లైటింగ్స్ గురించి ఇంత బాగా ఎందుకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు కళ్ళతో చూస్తే కానీ ఆ విజువల్ అనేది మీకు అర్థం కాదు. ఖచ్చితంగా మన ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. ఆ లోపు ఈ అవతార్ సెట్టింగ్ ఎలాగనేది ఉందో మన వీడియోని అయితే కంప్లీట్గా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.
మన ఎగ్జిబిషన్ లో అవతార్ సెట్టింగ్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత ఎంతో ఆడపిల్లలకి ఇష్టమైన డ్రెస్సులు, చెప్పులు, బూట్లు అన్నీ ఉన్నాయి. అలాగే మన ఇంట్లో ఎలా అయితే వాడుకుంటాం ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. జీడిపప్పు, కిస్మిస్, దాల్చిన చెక్క, ఇక డ్రై ఫ్రూట్స్ తో సహా అన్ని ఉంటాయి. ఆ తర్వాత ఆడవాళ్ళకి ఇష్టమైన బ్యాంగిల్స్, ఇవి మామూలు బ్యాంగిల్స్ కాదు, ఇవి జైపూర్ బ్యాంగిల్స్ అంటారు వీటిని. ఇది మన ఎగ్జిబిషన్ స్పెషల్ ఐటమ్. ఆ తర్వాత మనం చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకొని ఉండుంటాం వాటర్ బాల్స్ ఇవి. చిన్నప్పుడు వాటర్ బాల్ నానబెట్టి తర్వాత పెద్ద పెద్దవి అవుతాయి కదా, అవే ఇవి ఇప్పటికీ అమ్ముతున్నారంటే గ్రేట్ కదా. ఇది ఎంతమంది ఆడుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి వీటితో. ఆ తర్వాత లేడీస్ కలెక్షన్ లోకి వచ్చేస్తే ఇయర్ రింగ్స్ అయితే వెరైటీ వెరైటీ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అలాగే మనం ఎప్పుడు ఇంట్లో డెకరేషన్ చేసుకునే డెకరేషన్ ప్లాస్టిక్ వస్తువులు, పూలు, దండలు అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన హెయిర్ టాయ్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆడపిల్లలు ఇష్టపడే టెడ్డీ బేర్స్ చూడండి, లవ్ సింబల్ లో, టెడ్డీ బేర్స్ లో, డాగీస్ లో, అన్ని యానిమల్ షేప్స్ లో ఉన్నాయి. డాలీస్ లో కూడా ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. గోగుల్స్ తర్వాత మాస్కులు కూడా ఉన్నాయి. మాస్కులు చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన మాస్కులు ఇవి, యానిమల్స్ సంబంధించినవి. తర్వాత టాయ్స్ చూసుకోండి, హెయిర్ టాయ్స్ తర్వాత మనకి రోబోటిక్ టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ 10 రూపాయల టాయ్ కాడి నుంచి 1000 రూపీ టాయ్ దాకా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. ఆడపిల్లలతో సహా మగ పిల్లలతో సహా అందరికీ, అన్ని పిల్లలకి అవైలబిలిటీ. తర్వాత ఆడపిల్లల జోలికి వచ్చేసి ఇక్కడ మాత్రం ఆడపిల్లల కోసం పెద్ద కేజీఎఫే ఉంది. చిన్న బొట్టు పిల్లల కాడి నుంచి కాలి మెట్టెల దాకా A to Z ఆడపిల్లలకు కావాల్సిన ప్రతి వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఎంత చెప్పినా నేను తక్కువే. ఒకసారి మీరే మీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకోండి.
వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నా లాంటి వాళ్ళు ఇంకా ఏదైనా ఎంకరేజ్ చేస్తూ వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంతవరకు మన ఎగ్జిబిషన్ ఎలా ఉందనేది మీ కామెంట్ అయితే చేసి చెప్పండి. నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నందుకు క్షమించండి. బాయ్, థ్యాంక్ యూ.